హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే, నేను ఒక సిస్టర్ దగ్గరికి వచ్చిన. సిస్టర్ చాలా బాగా పాటలు పాడుతుంది. సో ఆ సిస్టర్ దగ్గర ఆ కళ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. సో ఆమెలో ఉన్నటువంటి కళను గుర్తించడానికి నా ప్రయత్నం. చాలా బాగా పాడుతుంది. తన యొక్క ఇంటర్వ్యూ తీసుకోబోతున్నా ఇప్పుడు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సిస్టర్ ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పినా కదా. సో ఇంటర్వ్యూ తీసుకుందాం. వీడియో ఎక్కడ లాస్ట్ వరకు కూడా ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. అండ్ ఆమెలో ఉన్న కళను గుర్తించండి. ఇట్లాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళని పైకి రావట్లేదు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, సిచ్యువేషన్ కానీ, ఏదైనా కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నమే నాది. సో వెళ్ళిపోదాం మీకు ఇంటర్వ్యూలోకి. నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎక్కడ మీది? అంకుశం అన్న మాది. అంకుశం గ్రామం, బెల్లంపల్లి మండలం. బెల్లంపల్లి డిస్టిక్. మంచాల డిస్టికేనా? మంచాల అంటే దగ్గరనే. అవునన్న. అంటే మీకు ఎప్పటి నుంచి మీకు అంటే నేను మా బ్రదర్ చెప్పాడు మీకు సాంగ్స్ బాగా పాడారు. నేను ఒక ఇంటర్వ్యూలో మీకు వీడియో కూడా చూసాను. చాలా బాగా పాడారు. అంత బాగా పాడుతున్నారు కదా, మీకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదా? లేదన్నా, నాకు నేనుగా ట్రై చేసినా కూడా అవకాశం ఎప్పుడు రాలేదు. అంటే మాకు ఎక్కడైనా చేద్దామన్నా మాకు ఛాన్స్ లేదు. ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ పాట రాయండి మేము చెప్తామని నెంబర్ తీసుకెళ్ళింది తప్ప మళ్ళీ రిటర్న్ లో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసలేదు. అంటే మీకు రెస్పాన్స్ అవ్వట్లేదు? రెస్పాన్స్ ఏం కాలే అన్న. ఎప్పటి నుంచి ఇష్టం మీకు ఈ సాంగ్స్ పాడడం అంటే? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న. మీరే రాసుకొని మీరే నేనే రాసుకొని పాడతా. కాకపోతే ఇక బుక్ లో రాసేవి మాత్రమే ఇప్పుడు మీ ముందున్నాయి. రాయనివన్నీ కొన్ని కొన్ని మర్చిపోయినాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో అవకాశాలు వస్తే చేస్తావా కంపల్సరీగా? చేస్తాను. ఆల్బమ్ సాంగ్స్ ఏదైనా చేస్తాను. అంటే ఏదైనా సాంగ్ గురించి ఇప్పుడు పర్టికులర్ గా ఏదైనా ఒక ఇప్పుడు శివరాత్రి వస్తుంది, ఆ సాంగ్ గురించి శివయ్య గురించి ఒక సాంగ్ రాయమని నీకు చెప్తే నువ్వు ఎన్ని రోజులలో రాస్తావు సాంగ్స్? ఒక రోజులో రాస్తాను. 1 డేలోనే రాసేస్తావా? రాస్తాను మొత్తం టోటల్. అంటే మీకు ఇష్టమైన అంటే నీకు ఏ పాటలు అంటే ఎక్కువ రాస్తావు? ఫోక్ సాంగ్స్ కానీ, గాడ్ సాంగ్స్ కానీ, పల్లె పాటలు కానీ, ఇట్లాంటి వాటిలలో మీకు ఎలాంటి సాంగ్స్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు? అంటే దాన్ని ఇప్పుడు మన కళ్ళ ముందు ఏమైనా జరుగుతుంది కదన్నా, అది కొంచెం నాకు కనెక్ట్ అయితే అది బాధ అయినా సంతోషమైనా దానిపైన రాసుకుంటాను. దానిపైన లిరిక్స్ రాస్తారు మీరు? అవును. ఓకే. మీకు ఇంతవరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు మీరు మాకు ఇవ్వక ముందు? ఒకటి పిడుగు రాజు యూట్యూబ్ ఛానల్ 999 అని. ఇంటర్వ్యూకి ఇవ్వకుండా చాలా మంది అంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అన్నారు కదా, ఎంత మందికి ఇచ్చారు మీరు? ఒక 9 మెంబర్స్. 9 మెంబర్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ కాకుండా మీకు అంటే మీకు అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఇచ్చారు. అవును. ఓకే. అంటే వాళ్ళు కూడా ఏదైనా అంటే వాళ్ళు ఒక క్లారిటీ ఒక ఆల్బమ్ సెట్ చేసుకున్నాక చెప్తారేమో, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒకరికి చెప్తారు. అంటే మనం చేసే ప్రయత్నం మాత్రం ఆపద్దు, అది మాత్రం. ఇప్పుడు మీకు అంటే మీ దాంట్లో మీకు మంచిగా సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరు? మా బాబాయ్. ఖచ్చితంగా అంత అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. కిరణ్ బాబాయ్. తన వల్లే నేను మీ ముందుకు వచ్చింది అనుకోవాలన్నా. ఒక చిన్న వీడియో అనుకోకుండా నీతు క్వీన్ వాళ్ళ అమ్మ ఆమె మా వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు, చుట్టాల ఇంటికి. అయితే ఇట్లా మనీళ్ళు అన్నప్పుడు మనం ఆటోమేటిక్ ఏదో వాడుకుంటూ వెళ్ళిపోతాం కదా. అంటే నాకు అలవాటు బాగా, ఎక్కడ బయటకు వెళ్ళినా పాటలు పాడుకుంటా ఇట్లా వెళ్ళిపోవడు. వాళ్ళే ఉన్నారనుకుని నేను పాడుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళందరూ చుట్టాలందరినీ చూసి భయపడి ఆపేస్తే నీతు వాళ్ళ మమ్మీ పాడురా బాగా అన్నావు, ఎవరు రాసింది అంటే నేనే రాసుకున్నా మా పాప మీద అని చెప్పిన తర్వాత మా అమ్మాయితో కలిసి ఒకసారి వాడు అంటే అది చూసి మా బాబాయ్ బాగా వాడుతాను కదరా నువ్వు బయటికి వెళ్ళాలి అదని మా బాబాయ్ బాగా అప్పటి నుంచి సపోర్ట్ చేస్తాడు అన్న. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పడం, నాకు ఫోన్ చేసి ఇంకా రాయి ఇంకా వాడు ప్రాక్టీస్ చేయి ఏదో ఒక రూపంలో అవకాశం వస్తుంది నీకు, ఆయన ఎంకరేజ్మెంట్ బాగున్నది. సూపర్. మీరు ఇప్పుడు ఈ పాటలు రాసే టైం కాకుండా మిగతా టైంలో ఏం చేస్తారు ఇంటి దగ్గర? కైకిలి పనికి పోతాన్నా. ఇద్దరు మాకు చిన్న పిల్లలు. ఓకే ఓకే. కైకిలి పని అంటే కూలి పని, ఇట్లా పచ్చరులు అవన్నీ చేస్తారా? ఆ టైం కాక మిగతా టైంలో ఇవి చేస్తారు మీరు. ఎంత చేస్తారు మీకు కైకిలి పోతే? 250, 300. మా అన్నమ్మ దగ్గర ఏ విలేజ్? మీ విలేజ్ పేరు ఏం పేరు? బెల్లంపల్లి దగ్గర అంకుశం అన్న. బెల్లంపల్లి దగ్గర. బెల్లంపల్లి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందా? అంకుశం. ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు రాసూరి పల్లవి. పల్లవి. ఆ పల్లవి పేరులోనే ఉంది. ఓకే. మీకు నచ్చిన సాంగ్ అంటే మీరు ఫస్ట్ రాసుకున్న సాంగ్ దీని గురించి రాసేది మీరు? అంటే fస్ట్ టైం రాసుకున్న సాంగ్? నా బిడ్డ మీద రాసుకున్నా. ఒకసారి ఆ సాంగ్ నాకు జస్ట్ ఒక పల్లవి పాడి వినిపించండి చూద్దాం. సరే. నా చిన్ని బంగారం
ఆశల మధురిమలే నానేస్తం నువ్వు తోడై ఉంటే అనుక్షణం నా ప్రాణం మనసంతా పలికే సుస్వరాల సంగీతం నా చిన్ని బంగారం నువ్వేరా నా ప్రాణం నేను బులలో ప్రతి ఉదయం మది నిండా సంతోషం. సూపర్ సూపర్, చాలా బాగుంది. నాకు కూడా చాలా నచ్చింది సాంగ్. మీ పాప గురించి పాడుకున్నారా? అవునన్నా. దాని తర్వాత ఇప్పుడు అంటే దాని తర్వాత నెక్స్ట్ పాట ఏం పాడారు? దాని తర్వాత నెక్స్ట్ పాట ఒక చిన్న పాపని 9 నెలల పాపని ఒక దుర్మార్గుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి తీసుకుపోయి పాడేసి చంపేసిండన్న. అవునా? అంటే అంత చిన్న పాప కదా, నాకు ఒక 4-5 రోజులు ఏడ్చిన, బాగా బాధ అనిపించింది. పాలు తాగి పసికందుని తీసుకుపోయి అట్లా వేసి చంపడం అన్న దారుణం కదా. అవును. అంటే వాటి అట్లా వేయడానికి ఇప్పుడు అందరు అంటారు కదా, దేవుడా ఏం చేసినావు, ఇట్లా చేసినావు అట్లా చేసినావు. అందరు తలరాత రాసేది బ్రహ్మదేవుడు కదా, అందుకే తన మీద పాట రాసిన అన్న. ఒకసారి బ్రహ్మదేవుని పాట మళ్ళీ ఒకసారి పాడతాను. తల్లి లేకనే పుట్టినావురా ఓరి బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా. 9 నెలల పాపరాతనే ఎట్లా రాసినావురా, 9 నెలల పాపరాతనే ఎట్లా రాసినావురా, నీ రాతకు నీకైనా రోత ఉట్టలేదా ఏమి రాతరా, నీ రాతకు నీకైనా రోత ఉట్టలేదా ఏమి రాతరా. మనసంటూ ఉందా నీకు మా మనసుతో ఆడుతావు, మనసంటూ ఉందా నీకు మా మనసుతో ఆడుతావు, కష్టమంటే ఏంటో తెలువదా కష్టాలు వెడుతావు. తల్లి లేకనే పుట్టినావురా ఓరి బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా. గురువంటూ లేరా నీకు ఇష్టం వచ్చినట్లు రాస్తావు, తోలు కింద రాత రాసి తోలు బొమ్మల్లా చేసినావు, తోలు కింద రాత రాసి తోలు బొమ్మల్లా చేసినావు. ఆడపిల్ల బ్రతుకంటే నీకు అంత చులకనా బ్రహ్మ, తనుగన్నా బిడ్డలాకు తల రాత తల్లి రాస్తే కోవిల్లో దీపంలాగా కొండెక్కకుండునేమో. చదువులమ్మ సరస్వతైనా నీకు చదువు చెప్పలేదా, చదువులమ్మ సరస్వతైనా నీకు చదువు చెప్పలేదా, ఇట్ల రాత రాయకుమాని నీకు నచ్చ చెప్పలేదా, ఇట్ల రాత రాయకుమాని నీకు నచ్చ చెప్పలేదా. తల్లి లేకనే పుట్టినావురా ఓరి బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా. సూపర్, నిజంగా చాలా బాగా పాడారు. ఎమోషనల్ అయిపోయాను నేను కూడా ఆ పాటకి. ఇది మీరు ఓన్ గా చూసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి రాసుకున్నారు ఆ పాట. అవునన్నా, చాలా బాగుంది. ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఒక్కసారి ఒక్క సాంగ్ కళను గుర్తించితే నిజంగా తనే ఒక 10 మందిని మంచి ఈ తనలాంటి వాళ్ళని ఇంకో 10 మందిని తీసుకొని వస్తుంది, కళాకారులను కూడా తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, స్కిప్ చేయకండి. ఇది మన గురించి కాదు, ఒక కళాకారిణి గురించి చెప్తున్నా. కళ అంతరించిపోవద్దని చెప్తున్నా, కళ ఎవరి సొంతం కాదనే విషయాన్ని చెప్తున్నా. సో కళ అందరిది, అందరిలో ఒక కళ ఉంటది, తనలో ఈ కళ ఉంది. దేవుడి అద్భుతమైన కళ ఇచ్చింది ఈ అక్కకి. సో ఈ అక్కకి మనం కొంచెం ఒక దారి చూపిస్తే ఆ అక్క అద్భుతమైన కళతో అందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, భక్తి సంఘంలో ముంచుతుంది. సో ఇంకెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు మీ పాప అంటే ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు అన్న. 2 పిల్లలు, బాబు పాప. ఎన్ని ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి? బాబుకి 9 ఇయర్స్ ఉంటాయి, పాపకి 5 ఇయర్స్. మీరు శివుని గురించి ఏమైనా సాంగ్ క్రియేట్ ఏమన్నా చేశారా? రాసిన. ఏం రాశారు ఒకసారి పాడండి. చిత్రం చిత్రం శివ శివ నీ లీలలో విచిత్రం, చిత్రం చిత్రం శివ శివ నీ ఆజ్ఞలో విచిత్రం, గంగమ్మ నెత్తిన గౌరమ్మ పక్కన అంతా విచిత్రం, నీ ఆజ్ఞలేనిద చీమైన కుట్టదో శివా విచిత్రం, చిత్రం చిత్రం అరే అరే చిత్రం చిత్రం అరెరెరెరె, చిత్రం చిత్రం శివ శివ నీ లీలలో విచిత్రం, చిత్రం చిత్రం శివ శివ నీ ఆజ్ఞల విచిత్రం, నటరాజేశ్వర డమరుకనాథుడ చిత్రాలు చూపరా. చాలా చక్కగా పాడారు శివయ్య గురించి.
ఇది మీరు ఓన్ గా రాసుకున్న పాటనే ఎక్కడైనా చూసి రాశారా? లేదండి, నేను ఓన్ గా రాసుకున్న పాటలే. అంటే ఏ దేవుని అయినా చూసి మీరే మొత్తం రాసుకుంటాను. ఓన్ టాలెంట్ బాగుందమ్మా. సిస్టర్ మీదైతే చాలా చాలా బాగా పాడారు, నాకైతే చాలా నచ్చింది. మా వ్యూవర్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఇప్పుడు సాంగ్స్ అని తిన్నారు కదా, నా ఒపీనియన్ కాదు, మీకెలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. అండ్ సిస్టర్ కోసం ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో కూడా చూసిరు కదా, ఈ వీడియోని ఒక 10 మందికైనా షేర్ చేయండి. సిస్టర్ కోసం ఒక లైక్ చేయండి. ఎందుకు నేను సిస్టర్ కోసం లైక్ చేయాలంటే నా వ్యూవర్షిప్ కోసం కాదు, సిస్టర్ టాలెంట్ కి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న గిఫ్ట్ లాగా అనుకొని ఒక లైక్ చేయండి. అండ్ సిస్టర్ సంబంధించినటువంటి అడ్రస్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని నేను ఇవ్వలేను ఇప్పుడే, కాబట్టి నాకేదైనా ఉంటే మెసేజ్ చేయండి. నేను వాళ్ళ నా బ్రోది నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతా. అంటే వాళ్ళకు కాంటాక్ట్ కావచ్చు, మెయిల్ అయినా పెడతా, మెయిల్ అడ్రస్ పెడతా, కాబట్టి మెయిల్ చేయండి. అండ్ మీ లైక్స్ ఎక్కువ అయితే ఖచ్చితంగా లైక్స్ వచ్చినా రాకున్నా, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నేను సిస్టర్ తో మళ్ళీ నెక్స్ట్ పాట ఖచ్చితంగా పాడిపిస్తా. ఒకవేళ మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను సిస్టర్ ని ఇక్కడ కాదు స్టూడియో దాకా తీసుకెళ్లి స్టూడియోలో ఖచ్చితంగా ఒక ఆల్బమ్ సాంగ్ చేయించే ప్రయత్నం చేస్తా. సో మీ సపోర్ట్ ఉంటేనే అంతా సాధ్యం అవుతుంది. సో సిస్టర్ ని ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు ఎక్కువ మంది షేర్ చేయండి. అండ్ ఎక్కువ మంది లైక్ చేస్తేనే నా వ్యూస్ కూడా ఎక్కువ పెరుగుతాయి. సిస్టర్ టాలెంట్ ఒక 10 మందికి తెలుస్తుంది. సో సిస్టర్ కి అందరూ కూడా సపోర్ట్ చేయండి. నా వంతు సహాయంగా నేనైతే వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నా. సిస్టర్ ని 10 మంది చూపించాలి, కళని 10 మందికి చూపించాలని చెప్పేసి మేము ముందుకు వచ్చినాము. మీ వంతు సహాయంగా మీరు ఒక 10 మందికి షేర్ చేసి ఆ అక్క యొక్క టాలెంట్ ని గుర్తిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇక్కడితో ఇంటర్వ్యూ ముగిద్దాం. సిస్టర్ అన్న సాంగ్స్ అనేటివి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూడండి. అండ్ అంతవరకు వెయిట్ చేయండి. సో సిస్టర్ మీ యొక్క అడ్రస్ ఒకసారి చెప్పండి మా వ్యూవర్స్ కి. మరి అంకుశం గ్రామం, బెల్లంపల్లి మండల్, డిస్ట్రిక్ట్ వచ్చేసి మంచిర్యాల అండి. సో మీరు ఎప్పుడైనా మీకు ఇంటర్వ్యూలో అదే చాలా మంది ఫ్రెండ్స్ ఏంటంటే సిస్టర్ ఒక దగ్గర బాధపడుతున్నారు. ఏంటి అంటే చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకొని పోతున్నారు. అంటే ఒకరికైతే ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళింది. ఓకే, ఒక ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆ బ్రో చాలా వరకు తన వరకు చేసే సహాయం చేసిండు. చాలా మంది ఇంటర్వ్యూల కోసం ఫోన్ చేసి నెంబర్ తీసుకొని చేస్తా అని అవకాశం ఇస్తా అంటున్నారంట, కానీ ఫోన్లు చేస్తే రెస్పాన్స్ అవ్వట్లేదంట. సో అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు నెంబరే తీసుకోకండి. ఫస్ట్ మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే మాత్రమే, తనకు సహాయం చేసే ఉద్దేశం ఉంటే మాత్రం నెంబర్ తీసుకొని తన యొక్క టాలెంట్ గుర్తించి ఏదైనా అవకాశాలు ఉంటే ఇవ్వండి. సో నా వైపు నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మా ఛానల్ కొంతమంది చూస్తారో ఎక్కువ మంది చూస్తారో అని తర్వాత విషయం. మా వాళ్ళు చూసినంత వరకు అయితే ఖచ్చితంగా అక్క టాలెంట్ ని గుర్తిస్తారు. చాలా మంది వాట్సాప్ లో షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అక్కకి ఇకపైన మేము కూడా మా టీం సపోర్ట్ ఉంటది. వీడియో ఇక్కడికి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాసూరి పల్లవి. మాది అంకుశం గ్రామం, బెల్లంపల్లి మండలం, జిల్లా వచ్చేసి మంచిర్యాల అండి. నేను పెద్దగా ఏం చదువుకోలేదు, 10th వరకే చదువుకున్నా. తర్వాత చిన్న వయసులో మా వాళ్ళు పెళ్లి చేసిండ్రు. అది వాళ్ళకి తగ్గట్టుగా లేని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. మాకు చేసుకుంటేనే మేము బ్రతకగలుగుతామండి. మా అబ్బాయికి 10 సంవత్సరాలు ఉంటాయి, అమ్మాయికి 5 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం బాగాలేక ఒక 3 months అంటే ఇక్కడ బయట హాస్పిటల్ ఎక్కడ పట్టలేదు. మా బాబుని హైదరాబాద్ వరకు వెళ్ళినాం. అసలు మాకు ఇక్కడ పాటల అవకాశం వచ్చడం అనేది నా అదృష్టం అనుకోవాలి. మా బాబాయ్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. నేను ముందుకు రావాలంటే మీరు మాత్రమే నన్ను ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వీళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చూస్తే నాకు నేనేనా అనిపిస్తుంది. నా టాలెంట్ ని గుర్తించి ఇంత దూరం నన్ను రప్పిస్తాను. కానీ ఏదైనా ముందుకు రావాలన్నా, వెనక్కి వెళ్ళడం అయినా కూడా మీ చేతులను ఉన్నది. నిజంగా నా పాట మీకు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి. ఇంత దూరం వస్తా, నేను పాడతా, ఇంటర్వ్యూ ఇట్లా చేస్తారు అని నేను ఎప్పుడు కలలు కూడా అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా తరపున ఈ అన్నకి పెద్ద థ్యాంక్స్ అండి.